మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2025 సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని 12 రాశులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ. నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నాను ఎలా ఉంటుంది, నాకు విదేశాలకు వెళ్ళాలి, నాకు వీసా ఉందా, లేకపోతే నాకు రాజకీయంగా ఎలా ఉంది, ఏదో రకమైనటువంటి ప్రశ్నలు. ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం. ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలామంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు, నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి, లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని సంప్రదించండి. ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ దైవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీన రాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే హెచ్చు తగ్గులతో కూడినటువంటి ఒక నెలగా దీన్ని మనం చెప్పచ్చు. గ్రహ సంచారంలో సూర్య భగవానుడు మొదటి భాగంలో సింహంలోను, 17 తర్వాత కన్యలోను కూర్చున్నారు. దీనివల్ల సంబంధాలు, వివాహం, భాగస్వామ్య వ్యవహారాల మీద కూర్చున్నారు. బుధుడు కన్యలో బలంగా కూర్చున్నారు, భాగస్వామి వ్యాపారాలు, ఒప్పందాల మీద కూర్చున్నారు. శుక్రుడు సింహంలో ఆరోగ్యం మీద, ఉద్యోగ వాతావరణం మీద కూర్చున్నారు. కుజుడు కర్కాటకంలో సింహ సురాత్మ మీద కూర్చున్నారు. గురుడు మిథునంలో కుటుంబ సౌఖ్యం, ఆస్తి లాభాల మీద కూర్చున్నారు. శని వక్రీకరించి కుంభంలో మానసిక ఒత్తిడిని, ఆధ్యాత్మికతను పెంచుతున్నారు. రాహుకేతు మీనం కన్యలో సంబంధాల మార్పుల మీద కూర్చున్నారు. అందులో మీకు 7.5 శని, ఏళ్నాడు శని నడుస్తుంది. ఉచ్చ స్థితిలో ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి అని కూడా చెప్పచ్చు. ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, కొత్త ప్రాజెక్టులు రాకుండా ఉంటుంది, ఉద్యోగ ప్రయత్నంలో ఉంటారు. ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం పోగొట్టుకుని మళ్ళీ ప్రయత్నంలో ఉంటారు, లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నారు, పోగొట్టుకునే అవకాశాలు కూడా చాలా కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకుంటారు కదా, అలా ప్రయత్నాలు మాత్రం చేస్తుండండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతి ఆలస్యంగా వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. కొత్త ఒప్పందాలకి వ్యాపారస్తులు వెళ్ళకండి, కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి, ఉన్నది జాగ్రత్తగా చూసుకోండి. విదేశీయ వ్యాపారాలకి ప్రయత్నం చేసి ఉన్నది పోగొట్టుకోకండి. వ్యవసాయం, పంటలు బాగా పండుతుంది అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమం, 50-50, జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా ఈ నెల జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పచ్చు. ఇంకా వ్యక్తిగతమైనటువంటి యొక్క సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, లేదా సర్వీస్ ఇచ్చే వాళ్ళు కానీ, డాక్టర్స్, లాయర్స్, డిఫెన్స్, వీళ్ళంతా ఉన్న వాళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాలను మాత్రం చెబుతుంది. ఇక్కడ సైంటిస్టులకి ఇది యోగమైనటువంటి కాలంగా మాత్రం గట్టిగా చెప్పడం జరుగుతుంది. క్రీడాకారులకి యోగ కాలం ఇది. భార్యాభర్తల మధ్య అపోహలు విపరీతంగా పెరిగి ఇతరుల యొక్క జోక్యం వల్ల మీకు ఇంకా కలతలు పెరిగే అవకాశాలు బాగున్నాయి. ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల మధ్య మూడో వ్యక్తి యొక్క ప్రమేయం లేకుండా మీకు మీరే పరిష్కరించుకోవడం మంచిది. స్త్రీలకు కుటుంబంలోనూ సమాజంలోనూ కాస్త స్ట్రెస్ పెరుగుతుందని కూడా చెప్పవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో చాలా కష్టపడి విజయం సాధిస్తారు. కళా, సంగీతం, లా రంగం వారికి చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. మీడియా రంగం వారికి, సినిమా రంగం వారికి కాస్త ఊరటాన్ని కూడా చెప్పచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. మానసిక ఒత్తిడి కాస్త పెరిగే అవకాశాలున్నాయి. జీర్ణ సమస్యలు కాస్త జాగ్రత్త పడాలి. ప్రయాణంలో మీ యొక్క విలువైనటువంటి వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అదృష్టం కలిగించే రంగులు అనుకుంటే ఆకుపచ్చ మరియు నీలం రంగు మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిశ ఉత్తర దిశ. అదృష్ట నంబర్ మీకు 3 అని కూడా చెప్పచ్చు. మంచి రోజులు 2, 8, 16, 24, 30 బాగా ఉంటుందని చెప్పచ్చు. చంద్రాష్టమం 4 మరియు 5. ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మాట్లాడేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. పరిహారం ఏమైనా మనం చేసుకోవచ్చు అంటే ఓం శనైశ్వరాయ నమః అని చెప్పుకుంటూ నవగ్రహాలని ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. వీలుంటే ఎలాగూ శరణవరాత్రి వస్తుంది కాబట్టి దేవి భాగవతాన్ని పారాయణం చేయండి. దైవ భక్తిని ఎక్కువ పెంచండి. ఆధ్యాత్మిక యాత్రలు వెళ్ళండి. ఆధ్యాత్మిక పూజలు ఎక్కువ చేయండి. మీనరాశి మిత్రులారా, ఈ నెలంతా కూడా కాస్త మిశ్రమంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక నెల. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్ట దైవంలోనో ఏదైనా దేవాలయంలో వెలిగించండి. ఇంకనూ మీ దోషాలన్నీ తొలగడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన పూజ హోమాదులన్నీ చేసి మీకు అందించడానికి సిద్ధంగా ఉంది. కావలసిన వారి కింద నంబర్కి సంప్రదించండి. ఈ మాల ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతుంది. సామాజికంగా గొప్ప మర్యాదలు పొందుతూ ఉంటారు. ఇంకను మీ వ్యక్తిగత జాతకం పొందాలి అనుకుంటే కింద నెంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కరుంగాలి మాల అసలు ఏంటి? కరుంగాలి మాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు, సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు, రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు, ప్రముఖులు అందులో వేసుకుంటున్నారు. మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా? అసలు దీన్ని ఏంటి, ఇది ఒరిజినలా కాదా? దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి. కరుంగాలి కట్టె అంటారు. ఇది చాలా బరువుగా ఉంటుంది. ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బార్ అంతా కూడా ఈ వుడ్తోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు. పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారయ్యింది. ఈ కరుంగాలి పూసలు చూసారా, ఇలా ఉంటుంది. ఈ పూసలన్నీ కూడాను పిరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని. సరే, ఈ పూసలంతా కూడాను తయారు చేసి ఒక 48 రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండీ అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం. ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, జన వశీకరణ ఉంటుంది, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గురుగారు. మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే, ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి, రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి. మరి జపతపాలకి ఇది చాలా విశేషం, ఇలాంటి అద్భుతమైనటువంటి మాల. మరి ఈ మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారు అంటే, ఇది వెస్టర్న్ ఘాట్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరుంగాలి కట్టె అనే ఒక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం. దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం. మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు, దీనికి ఒక శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి. తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు 6 mm మాల చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది. 8 mm మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది. 10 mm పూజారులుగా ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు, లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి 10 mm అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా. అదేవిధంగా 6 mm బ్రాస్లెట్లోనో 8 mm బ్రాస్లెట్లోనో 10 mm బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి. మరి చాలామంది అడుగుతున్నారు, గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా? వేసుకోకూడదు. దీక్షలో మేము వేసుకోవచ్చు, 100% వేసుకోవచ్చు. దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది. ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం. డూప్లికేట్స్ని నమ్మి మోసపోకండి. ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి. వాళ్ళు వెంటనే చెప్తారు, ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు, పూజలో ఉన్నారు, ఆ తమిళనాడులో ఉన్నారు, అవన్నీ అబద్ధం. ఏది నమ్మకండి. హైదరాబాద్లో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది, వేరెక్కడా లేదు. తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది, వేరెక్కడా ఉండదు. జాగ్రత్త పడండి. ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి. మంచి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇదే కరుంగాలి మాలలో కాపర్తో ఒక 54 పూసలతో ఈ మాలను తయారు చేస్తాం, రాగితో.
ఏమండి వెండిలో ఉందా అంటున్నారు. వెండిలో చేయలేమండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి. కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి, జర్మన్ సిల్వర్ ఉంటుంది. అందుకని కాపర్లో తయారు చేస్తాం. కాపర్లో కావాల్సిన ఈ కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది. విజయోస్తు.